జూబ్లీహిల్స్‌లో సమస్యలు అంత పెద్దగా ఏం లేవన్నా. ఆ! అంత పెద్ద సమస్యలైతే ఏం లేవు. ఓకే. వాటర్ మంచిగానే ఉంది. రోడ్లు బానే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రోడ్లు పగలగొడతా ఉన్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్. రోడ్లేస్తున్నారు. ఎలక్షన్‌లు గదా! రోడ్లేస్తున్నారు. అయిపోతాయి రోడ్లివి. ఓకే. ఏస్తున్నారు ఆల్రెడీ అక్కడక్కడ ఏస్తున్నారు. హ్మ్. తవ్వుతున్నారు, ఏస్తున్నారు. పైప్ లైన్ వేస్తున్నారు. హ్మ్. బానే అభివృద్ధి చేస్తున్నారు. అంటే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు ఇవి డ్రైనేజ్ సమస్య ఇప్పుడు చేస్తున్నారు కదన్నా! మీరు శ్రీనగర్ కాలనీ, కమరాపూర్ కాలనీ చూడాల్సింది. మొత్తం పెద్ద పెద్ద పైప్ లైన్‌లు ఏస్తున్నారు. హ్మ్. నేను చూస్తా డైలీ. నేనుండేది అయినా వానొస్తే కూడా నాలాలు పొంగిపోవడం ఇప్పుడు చేస్తున్నారు కదా! ఇప్పుడే పైప్ లైన్ నిన్న వరకు నేను చూసినా కార్మిక నేను. నగర్ కాలనీ అంతా నాలాలు పొంగిపోవడం. చేస్తుర్రన్న ఎప్పటి నుంచో అభివృద్ధి లేదు గదా! టైం పడతది. ఓకే. అవుతది. ఇప్పుడు శ్రీనగర్ కాలనీ నిన్న నా షాప్ దగ్గరనే పెద్ద పెద్ద పైప్ లైన్స్ సైజ్ తెలవదు. ఓకే. పెద్ద పెద్ద లైన్స్ ఏసినారు. చిన్న లైన్స్, పెద్ద పెద్ద లైన్స్ ఏసిర్రు. ఆ. అవుతది. ప్రభుత్వంలో పనులు అయిపోతాయి. ఈసారి ఏ పార్టీ వస్తది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తది. ఖచ్చితంగా. నవీన్ అన్న గెలుస్తాడు. ఓకే. నవీన్ అన్న గెలుస్తాడు. ఎందుకు అంత బలంగా? నవీన్ అన్న 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి ఎమ్మెల్యేగా గెలవాలి. జుబ్లీస్ ప్రజలకి ఏదైనా చేయాలని చెప్పేసి ఆయన ఒక ఆశయం. ఓకే. చేస్తాడు. బస్తీవాసి, లోకల్ మనిషి కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి సునీత తెలుసు. గారికి సింపతి ఏమైనా వర్క్ సునీత గారికి, మేడం గారికి అంత రాజకీయ నాలెడ్జ్ లేదండి. మాకంటి గోపీనాథ్ గారు ఉన్నంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఓకే. సింపతి ఓట్లు యావరేజ్ అంత ఏం ఉండదండి. సింపతి ఏం లేదు. సరే. లోకల్‌గా మన వ్యక్తిని గెలిపించుకోవాలని మా ఆశయం. మామూలుగా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్‌లో? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నేను ఉండేది ఇక్కడ నవోదయ కాలనీ ఉండేది. ఓకే. నేను ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నట్లుండే ఎక్కువ బాగా. కొంతమందికి అదే కార్డు రాలేదని కొంతమంది ఉన్నారు. రేషన్ కార్డు. రేషన్ కార్డ్స్ రాలేదని. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చాలా మందికి రాలేదని అంటున్నారు. ఓకే. సో దానికి సంబంధించి ఏమైనా హామీలు ఇవ్వడం జరుగుతూ ఉందా పార్టీలు? ఇస్తున్నట్లున్నారు. అధికారంలోకి వస్తే అవి మేము ఫుల్ఫిల్ చేస్తామని అంటున్నారు. అవును. అయితే 3 పార్టీలు ఈసారి ఎందుకు అంత హైప్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌కి ఎందుకు అంత హైప్? మీరు అంటే ఓటర్లుగా ఎలా చూస్తున్నారు దీన్ని? హైప్ అంటే బై ఎలక్షన్ కదా. ఇప్పుడు ఆయన వాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందినందువల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఆ సింపతి ఏమైనా వర్క్ అవుతుందా సునీత గారికి? అంత ఇంపాక్ట్ అయితే లేనట్లు కనపడుతుంది. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ స్థానికంగా ఉంటాడు కాబట్టి ఆయన మీద మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ఓకే. బీజేపీ కూడా పోటీ చేస్తుంది కానీ అంత ఇదిగా కనపడతలేదు. థ్యాంక్ యూ. అదే సార్ సడన్గా ఇప్పుడు రోడ్లు అన్ని బాగు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రోడ్ల సమస్య ఉందా? డ్రైనేజీలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి జూబ్లీ? డ్రైనేజ్ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. రోడ్డు మీద అన్ని చూస్తుంటారు కదా మీరు కూడా, అవును. ఎట్లా వెళ్ళిపోతుంటాయి వర్షాలు వచ్చినప్పుడు. సో ముఖ్యంగా అయితే ఇక్కడ డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. మెయిన్ రోడ్ మీద అన్ని డ్రైనేజీలు వర్షాలు వస్తే మీరు చూస్తే అన్ని అవును. ఫౌంటైన్ లాగా పోలుతుంటాయి అన్ని. అవును. అది ఒకటి కరెక్ట్ చేస్తే సరిపోతుంది నాకు.